బాబాయ్ ఏంటమ్మా? టిఫిన్ చేద్దు గాని రా బాబాయ్. వస్తానమ్మా. అమ్మా టిఫిన్ చేయడం అయిందిగా, నువ్వు పిన్ని రెడీ అవ్వండి, నేను అందరికి టిఫిన్ పెడతానులే. సరే. నాన్న టిఫిన్ తీసుకోండి. రాత్రి ఎంతసేపు ట్రై చేసిన నంబర్ కనెక్ట్ అవ్వలేదు. చూద్దాం ఇప్పుడేమన్నా కలుస్తుందేమో. రాత్రి అనవసరంగా టెన్షన్ పెట్టాడు. హలో రై, ఎవరా నువ్వు? ఎందుకురా నువ్వు నాకు రాత్రి ఫోన్ చేస్తే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు? కొంపలు మునిగిపోయినట్టు చెప్పి సీత ఇంటికి హాస్పిటల్కి అలా తిప్పావు. నీకేమన్నా పిచ్చా? నన్ను టెన్షన్ పెట్టింది కాక నా టైం అంతా వేస్ట్ చేసావు. నాకు డౌట్ క్రియేట్ చేస్తే నీకొచ్చే బెనిఫిట్ ఏంట్రా? యూజ్లెస్ ఫెలో. ఆ సిమ్ ఎక్కడైనా బయట పడిందా? ఎవడన్నా వాడుకుంటున్నాడా? 100 రూపాయల పైనే బ్యాలెన్స్ ఉందా? ట్రై చేసి చూద్దాం. ఇక్కడ సీత ఇంట్లోనే ఉంది, అక్కడ హాస్పిటల్లో స్వర్ణ ఉంది. ఎందుకు అలా ఫోన్ చేశావు? పైగా రాత్రంతా స్విచ్ ఆఫ్, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చింది. అసలు ఎవడ్రా నువ్వు? ఇంకోసారి ఇలాంటి రాంగ్ కాల్స్ చేశావో పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. జరత అమ్మని అమ్మ, ఎవడ వాడేస్తున్నాడు? చా, పని అవ్వలేదు, పైపెచ్చు 100 బొక్క. గేమ్స్ రేయ్, నాతో గేమ్స్ ఆడావనుకో ప్రాణాలు తీస్తాను. యూజ్లెస్ ఫెలో. అంటే బావకెవరో ఫోన్ చేశారన్నమాట. అంతేగా మరి. ఈ సిమ్ము ఇందాక ఇల్లు ఉడుస్తుంటే దొరికిందక్క. ఇల్లు ఉడుస్తుంటే దొరికిందా? అవునక్క. ఇదెవరిదై ఉంటుంది? డాక్టర్ గారు, ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా ప్లేట్లెట్స్ స్టేబుల్గా ఉండలేదు. బ్లడ్ కంపల్సరీగా కావాలి. మేము అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాం. కనీసం డౌన్ అవటం ఆగితేనైనా పేషెంట్ కండిషన్ స్టేబుల్గా ఉంటుంది.
నాకేం రాలేదు కదా. హలో సీత, నేను భాస్కర్నమ్మా. సార్, చెప్పండి సార్. ఏం చెప్పమంటావు సీత? రఘురాం పరిస్థితి అస్సలు బాగాలేదు. గంటకి ప్లేట్లెట్స్ డౌన్ అవడం వల్ల అర్జెంటుగా బ్లడ్ కావాలంటున్నారు. రఘురాం బ్లడ్ గ్రూప్ రేరుగా ఉంటుంది. హాస్పిటల్ వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. టీవీలో రేడియోలో ప్రకటనలు కూడా ఇచ్చారు. కానీ ఇంతవరకు ఎవరి దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అలాగా, రేర్ గ్రూప్ బ్లడ్డా? పొజిషన్ డేంజర్గా ఉందా? మరెలా సార్? అసలు ఏం చేయాలనుకుంటున్నారు? అదే అర్థం కావట్లేదు సీత. ఆ, ఏం బ్లడ్ గ్రూప్ సార్? ఆ, ఏ నెగిటివ్ అమ్మా. ఇప్పుడు ఎలా సార్? సీత, నువ్వేం కంగారు పడకు. అసలు నీకు చెప్పొద్దనే అనుకున్నాను, కానీ చెప్పలేకుండా ఉండలేకపోయాను. పర్వాలేదు సార్, అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. బ్లడ్ గ్రూపు రేరు అంటున్నారంటే ఆడేదో డేంజర్ వ్యవహారంలో ఉన్నట్టుంది. ఆడి సంగతి తర్వాత, ముందు నా సిమ్ ఏమైనట్టు. ఎవరక్క ఫోను? భాస్కర్ గారు. ఏంటట? రఘురాం పరిస్థితి అస్సలు బాగోలేదంట. ఏమైందంటక్క? అత్తయ్య వాళ్ళు వచ్చినట్టున్నారు. మనం తర్వాత మాట్లాడుకుందాం. అమ్మా, లక్ష్మి ఆంటీ వాళ్ళు వస్తున్నారు. నమస్కారం. రండి బాబు గారు, రండి. పదలక్ష్మి, రండి రండి, కూర్చోండి. స్వర్ణ, కూర్చోండి బాబు వెళ్ళి గారు. కాఫీ తీసుకురా. స్వర్ణ, ఆగమ్మా. వదిన గారు, ఇంతకు ముందు టిఫిన్ చేసి వచ్చాం, ఇప్పుడేం వద్దండి. పర్వాలేదమ్మా, చేసొస్తే చేసొచ్చారు కానీ కాఫీయేగా. స్వర్ణ, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురావే. కాపీలేగా, ఎన్నిసార్లు అయినా తాగొచ్చు. అవును, నీకు ఒకటి ఇస్తారనా? సీత, ఏమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నాను అత్తయ్య గారు. నువ్వు మామూలుగానే బాగుంటావు. పెళ్లి కూతురు చేశాక ఇంకా అందంగా కనిపిస్తున్నావు. వదిన గారు, నేను వెళ్ళాక దిష్టి తీయండి. అలాగే. రేపు కాపురానికి వచ్చాక అక్కడే మీ ముందే ఉంటుందిగా. అప్పుడు ఇది చేతిలో ఉప్పు పట్టుకొని సీత వెనకాలే తిరుగుతూ ఉంటుంది. ఈలై సావటం లేదు కానీ ఈ మధ్యలోనే నేను చిట్టపట్లాడే ఉప్పు. సాకేత్, నేను పెళ్లి కొడుకుని చేశాం కదా, మా వంశచారం ప్రకారం ఈ రోజు మేము వీర్లు కొలుపు చేసుకుంటున్నాం. అసలు
అసలైతే ఏటా మా ఊళ్ళో పొలాల దగ్గర జనాల మధ్య చాలా పెద్దగా జరిపిస్తాం. పెళ్లి కదా, దానికి ముందు వేటలు బలులు ఎందుకని పెద్దలకి ఇంటి దగ్గరే పూజ చేయిస్తున్నాం. మీరంతా తప్పకుండా రావాలి. అలాగే వదిన గారు. శకుంతల, సీత అర్థమైంది. పారాన్ని దిద్దారుగా, ఇక పెళ్లిలోనే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎదురుపడ్డాం. పెళ్లి కాందే అత్తగారింట్లో అడుగు పెట్టొద్దు కదా. మీరైతే తప్పకుండా రండి. అలాగే. ఇవ్వమ్మా. అత్తయ్య, కాఫీ తీసుకోండి. బావగారు, ఇంతకు మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉందండి. పిల్ల పెళ్లి దగ్గర పడిందిగా, ఆ ఆనందం ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరిచిందిలేండి. వస్తాం వదిన గారు. మంచిదండి. వస్తాం అన్నయ్య గారు. మంచిదమ్మా. వస్తానండి. బావగారు ఉంటానండి. సరే బావగారు. ఉంటానమ్మా. సరేనండి. బావగారు ఉంటాను. అలాగే అలాగే అలాగే. సీత, ఓ సరేలేరా. సీత, ఒక్క నిమిషం. ఏంటమ్మా, ఎందుకలా ఉన్నావు? అదేం లేదత్తయ్య గారు, నేను బానే ఉన్నాను. ఏంటి పక్కకి తీసుకెళ్లి సేవ కొరుకుతుంది? ఏముంటది, ఆ మంగమ్మని ఆడిపోసుకోవడం తప్ప. లేదు సీత, నువ్వు మామూలుగా లేవు. నిన్నటి విషయం గురించి ఆలోచిస్తున్నావా? లేదు. కారణం లేకుండా నువ్వు ఇలా ఉండవు. నేను నిన్ను కొత్తగా చూడలేదమ్మా. చెప్పమ్మా, ఎందుకలా ఉన్నావు? నా గురించి నీకు బాగా తెలుసు కదా. నా దగ్గర దాచడం దేనికి? సీత, నువ్వు ఇలా ఉంటే నాకు బాధగా ఉంటుంది. మళ్ళీ సాకేత్ ఏమైనా అన్నాడా? లేదు. నాకు చెప్పకుండా విషయమా? కాదు. మరి చెప్పమ్మా. కారణం తెలుసుకోకుండా వెళ్ళి నేను మాత్రం ప్రశాంతంగా ఉండగలనా? చెప్పడానికి ఇబ్బంది అయితే వద్దులే. చెప్పకపోతే నాకు మనశ్శాంతిగా ఉండదు. ఏం లేదత్తయ్య గారు, మీకు రఘురామ్ తెలుసు కదా. తెలియకపోవటం ఏంటమ్మా, బాగా తెలుసు. తను డెంగ్యూ వచ్చి బాధపడుతున్నాడు. బ్లడ్ అవసరమట. పరిస్థితి చాలా సీరియస్గా ఉందని భాస్కర్ సార్ ఇప్పుడే ఫోన్ చేశారు. అయ్యో పాపం, చాలా మంచి కుర్రాడు. అందరికీ ఆపదల సహాయం చేసేవాడు. అతను ఆపదలో ఉన్నాడు. పొద్దున ఏనుగుటూ బ్లడ్ కావాలని రేడియోలో చెప్పారు. అతని గురించే కాబోలు ఆ ప్రకటన చేశారని సార్ చెప్పారు. సరే సీత, నువ్వు మాత్రం ఏం చేయగలవు? పెళ్లి కూతురు అయిన తర్వాత ఇలా విచారంగా ఉండకూడదు. వదిలే సీత, మంచి వాళ్ళకి ఎప్పుడు ఆ భగవంతుడు మేలే చేస్తాడు. వస్తాను. ఏమండి, ఆ? రఘురామ్ మీకు తెలుసు కదా? తెలుసు. సరే, ముందు పద, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వీళ్ళ
అటు వెళ్ళగానే మళ్ళీ వైజాగ్ సిస్టర్స్ ఎవరో ఒకళ్ళు హాస్పిటల్కి వెళ్ళటం ఖాయం అనిపిస్తుంది. ఏదో బ్లడ్ గిడ్డ అన్నారు కదా, మనం ముందే వీళ్ళు హాస్పిటల్లో ఉంటే అక్కడ వీళ్ళల్లో ఒకళ్ళు అడుగు పెట్టి పెట్టగానే ఆ వార్త పెద్ద ఆవిడింటికి చారేసి చెడుగు ఆట చూడచ్చు. సావిత్రి త్వరగా రండి. వచ్చేస్తున్నామండి. ఆలస్యం అయితే మరలా ఆవిడ మన మీద చిరుబురులాడుతుంది. సీత, మేము పూజ అవగానే వచ్చేస్తాం, జాగ్రత్తగా ఉండండి. కిట్టు స్వప్న ట్యూషన్ నుంచి రాగానే బాక్సులు సర్ది స్కూల్కి పంపించు. స్వర్ణ జాగ్రత్త, అక్క దగ్గరే ఉండాలి, సరేనా? అలాగేనమ్మా. అనయా సరే అమ్మా. ఏంట్రా? మీరు వెళ్ళండి, నేను వెనకాల బజార్ పని చూస్తున్నా వస్తా. అందరం కలిసే వెళ్తాం కదా, మళ్ళీ వెనకాలంటావేంటి? వెనకాల ఆటో డబ్బులు దండగా. రా వెళ్దాం. అయినా నీకు బజార్లో ఏం పనుంది? బజార్ అంటే బజారేనా, మార్కెట్ దాకా వెళ్ళి రేట్లు తెలుసుకుందామని. మా నోడోళ్ళు మిర్చి చేసుకుని మార్కెట్కి వస్తున్నారు. నేనేం డబ్బులు ఏమి దండగ చేయలే, నడిసే వస్తా, సరేనా? సిమ్ములో 100 రూపాయలు పోయినాయి అని నేను ఎడుతుంటే మధ్యలో ఈదొకతే. పదక్క వెళ్దాం. వస్తాం సీత, పదండి. వస్తాం. వస్తానమ్మా, నేను కూడా వెళ్ళొస్తా. డాక్టర్ చూడండి, మేము చేయాల్సిన ట్రయల్స్ అన్నీ చేసాం. మాకైతే అతనికి బ్లడ్ దొరకటం లేదు. గంటకి ప్లేట్లెట్స్ డౌన్ అవుతూ చాలా డేంజరస్ సిచ్యువేషన్లోకి వచ్చింది. అర్ధగంటలో కానీ బ్లడ్ దొరకకపోతే పరిస్థితి చేయి దాటిపోయేట్టుంది. డోనర్స్ కూడా ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు. అర్జెంటుగా మీరు ఆ ప్రయత్నం చేయలేకపోతే మేమేమీ చేయలేము. సార్ మీరే ఏదైనా చేయాలి సార్. ఎంత ఖర్చైనా పర్వాలేదు. చూడండి, మాకు చేతనైంది మేము చేస్తాం. మీ ప్రయత్నాలు కూడా మీరు చేయండి. అమ్మా, అందరూ వస్తే పూజ ప్రారంభం చేయొచ్చు. ఇదిగో పంతులు గారు, పూజ జాగ్రత్తగా చేయించండి. పెద్దలంతా తృప్తి పడాలి. అలాగేనమ్మా. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనా ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రాహ్మణస్పతః ఆనశృణ్వన్నోతిభిः సిద్ధసాదనం. ఓం మహాగణాధిపతయే నమః. ఆగమార్థాంత దేవానాం గమనార్థం రక్షసాం దుర్గంఠారవం తత్ర. నమస్కారం అమ్మా. నమస్కారం పిన్ని గారు. నమస్కారం అండి.